అవార్డ్స్ కూడా ఎందుకంటే ఏ1లో ఈ విశాఖపట్నంలో ఇవన్నీ కూడా శుభసూచకలు చెప్తూ అభివృద్ధిలోకి వస్తే గత ప్రభుత్వం చేసే విధానాలు కాకుండా వాటిలో ఎప్పటి నుంచో మట్టి రోడ్ల కింద ఉండిన రోడ్లు కానీ ప్రధానంగా డ్రైన్స్ కానీ డ్రైన్లో చెత్త క్లీన్ చేయడం కానీ దాంట్లో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ కార్పొరేషన్లో ఉందంటే అధికారుల సహకారంతో. దాని విశాఖపట్నానికి హౌస్ ట్యాక్సులు కూడా ఇన్ టైంలో కట్టే విశాఖపట్నం ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ బాగుండాలి, అందులో మీరు కూడా అందరూ బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అందరినీ సహకరించమని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆనరబుల్ మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరి సభ్యులకి నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు. మన ఆఫీసర్స్కి అందరికి కూడా నమస్కారం. అదేవిధంగా విశాఖపట్నం సిటీ ప్రజలకు కూడా నమస్కారం. ఇప్పుడు 2025 ఇయర్ ఈ రోజు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి ఒక నూతన సంవత్సరం మేము వెల్కమ్ చేస్తున్నాము. దీని భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో కానీ లాస్ట్ 2 ఇయర్స్లో కానీ నేను వచ్చిన రోజు నుంచి కానీ అంటే విశాఖపట్నం ఏరియాలో విశాఖపట్నం సిటీ సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యాక్టివిటీస్ అందరూ కూడా భాగస్వామి అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రెస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అంటే ప్రెస్ అనేది మన 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. సో ఏ ఇష్యూ వచ్చినా ఏ మ్యాటర్ జరిగినా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జరిగిన రిపోర్టింగ్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ లెవెల్లో జరిగిన రిపోర్టింగ్ బట్టి ఏవైతే మంచి ప్రాక్టీసెస్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో అందరికీ తెలియచేయడం, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత ప్రజా మధ్యలో ఒక యాక్టివ్ మీడియాగా పనిచేయడం, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కానీ ఆఫీషియల్ లెవెల్లో కానీ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగినా ఆర్ ఏదైనా డెఫిషియన్సీ వచ్చినా వెంటనే అది మన దృష్టిలో తీసుకొచ్చి సెటిల్ చేయడం. దీని భాగంగా ప్రెస్ వల్ల ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. మేము యోగంగా రోజు ఇక్కడ జాయిన్ అయ్యాము కమిషనర్గా. సో లాస్ట్ 6 months నుంచి చూస్తున్నాము వెరీ యాక్టివ్ అండ్ వైబ్రెంట్ ప్రెస్ మీడియా ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంది. మీరు కూడా చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీ ద్వారా మనం వచ్చిన మెసేజ్ అన్ని కూడా జనాలకి అందరికీ వెళ్తారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.